మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారత్ బహుజన ఫ్రంట్ తరపున ఈరోజు బహుజనుల ఆత్మగౌరవ సభని ఒకటి నిర్వహించాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఉన్న రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ఒక పార్టీ అనేది కాదు, ఈ రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని మేము కోరుతున్నాం. ఏం మార్పు అంటే, ఈ రాజకీయ తరతరాలుగా వంశపారంపర్యంగా ఒకరికి ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా వంశపారంపర్య రాజకీయాలు నిర్వహించడం వల్ల ఈరోజు నాకు ఈ గతి పట్టింది. ఎక్కడ పడిందంటే, రాప్తాడులో వంశపారంపర్యంగా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆధిపత్యము, గుండాయిజము, వాళ్ళ పెత్తందారుల వ్యవస్థ, వాళ్ళ దౌర్జన్యం జరిగింది. కాబట్టి మా నాయకురాములని కబ్జా చేసి దానికి మానసికంగా గురి అయిపోయి ఈరోజు నేను పెరాలసిస్ గురై ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఇట్లా కాకుండా ఈ బహుజనులందరూ ఏకమయ్యి రాజ్యాధికారి దిశగా ముందుకు సాగాలనేది నా కోరిక. దాంట్లో ఎక్కువ శాతము ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మా బహుజనులకి ఉన్నటువంటి శాతము ప్రకారమే 86% మేము బహుజనులు ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఆ పర్సెంటేజ్ ప్రకారమే మాకు అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది నేను కోరుకున్నాను. ఇది ప్రధాన డిమాండ్గా నేను కోరుతున్నాను. ఈరోజు భారత్ బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పిలుపునిస్తూ ప్రస్తుతం మన బలహీన వర్గాలు బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లతో ఈ భారత్ బహుజన్ ఫ్రంట్ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కులగణన, జనగణన, ఇంతవరకు జరిగినటువంటి కులగణనలో చాలా కులాల యొక్క కులగణన అనేది కరెక్ట్ గా లేదు. సో ప్రభుత్వాలు దీని పరంగా చర్యలు తీసుకుంటూ ప్రతి కులం యొక్క నిర్దిష్టమైన గణనను తీసుకొని ముందుకు వస్తూ కులాల వారీగా వాళ్ళ సంఖ్యను తెలియజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు హామీనిచ్చాయి. కానీ అది అమలు పరచలేదు. దాన్ని కూడా ప్రధానమైన డిమాండ్ గా పెట్టి మేము పోరాడుతున్నాం. సో అలాగే ఈ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ రాజ్యాధికారం వైపు మేము అడుగు వేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మాకు రాజ్యాధికారంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లలో కులాల వారీగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలకు ఎమ్మెల్యే అధికారాలు అప్పచెప్పే విధంగా పార్టీలు కృషి చేయాలని, అట్లాగే వాళ్ళకి సీట్లు కేటాయించాలి, జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇది ప్రధానమైన డిమాండ్లుగా భారత్ బహుజన్ ఫ్రంట్ ముందుకు వెళ్తుందని, సో ప్రతి ఒక్క బహుజన్ నాయకుడు ముందుకు వస్తూ ఈ పోరాటాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్కరు పోరాటం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. భారత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు ఓబులేష్ గారు మరియు వారి కమిటీ అందరూ కలిసి బహుజనుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి అన్ని ప్రజా సంఘాల నాయకులని, అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు ఆహ్వానించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాల కోసం వందల కొద్దీ హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటం అనేటటువంటిది చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మేమంతా కలిసి ఒక విషయం అయితే తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవటం మాత్రం పొరపాటుగా మారినటువంటి విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ భారత బహుజన ఫ్రంట్ సభ ద్వారా వాళ్ళు చేర్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల అమలు సాధన కోసం మేము ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో జనగణనలో కులగణన చేయాలనేటటువంటి ఒక డిమాండ్, మరి అదే సందర్భంగా బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీని ఇంతవరకు అమలు చేయకపోవటం, అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ సౌకర్యం కోసం, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నటువంటి హామీ అమలు సాధన కోసం ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో హామీలు. అటువంటి హామీల అమలు సాధన కోసం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరితో కలిసి
ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తానే ఉంటామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే సూటిగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బహుజనుల తరఫున ఈ రాష్ట్ర ప్రజానికం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానికులు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి తారతమ్యం చూసుకొని భవిష్యత్తులో ఏ వర్గాలకి అండగా ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం ఇప్పటికీ మర్చిపోయేటటువంటి నాయకులు ఎవరు అనేసి సందర్భంగా తెలియజేస్తూ, మేము ఒకటైతే ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి అనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు నిలుస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల కోసం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.